హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు టమాటో, కొత్తిమీర, పుదీనా చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలేసుకొని వేయించుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అదే ప్యాన్‌లో. తర్వాత ఇలా మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని క్యాప్ పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా ఒక 7, 8 టమాటాలు తీసుకున్నానండి. మరీ అంత పండేవి కాకుండా అంత కచ్చేవి కాకుండా అలా టమాటాలన్నీ కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలండి కాసేపు. క్యాప్ పెట్టుకొని కాసేపు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ తీసి చూడాలండి. కొంచెం 10 మినిట్స్ అయింది కదండి, కొంచెం మగ్గిపోయినాయి. మళ్ళీ క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చిన అయిపోతుందండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని, తర్వాత చల్లారిన టమాటాలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తని పేస్ట్లా అయిపోతుందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపుకి ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు అన్నీ వేసుకొని ఇది కొంచెం అవన్నీ వేగాక పసుపు వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని దించేస్తే అయిపోతుందండి. టమాటో చట్నీ ఈజ్ రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్